శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. మిథున రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉంటున్నాయో ఒకమారు గమనిద్దాం. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఉన్నటువంటి దీర్ఘకాలిక సంచార గ్రహాలను కనుక మనం చూసుకున్నట్లయితే గురువు ఈ సంవత్సరం అంతా కూడా వ్యయ జన్మస్థానాల్లో సంచారం చేస్తూ ఉంటారు. శని రాజ్యంలో ఉంటారు. అలానే మే 18వ తేదీ నుంచి కూడా రాహుకేతువులు భాగ్య తృతీయ స్థానాల్లో సంచారం చేయడం అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి కొంత యావరేజ్గా సాగుతున్నది అనేటువంటి మాట అయితే చెప్పుకోవాలి. శని రాశి మార్పు అనేటువంటిది మనకేమంత పెద్ద యోగాలు కలగజేయట్లేదు. గడిచినటువంటి కాలం మీద మాత్రం కొంత ఉరటనైతే మాత్రం ఇస్తుంది. అయితే గురుబలాలు ఇంకా సంపూర్ణంగా రానటువంటి కారణం చేత యోగాలు మనం పొందడానికి వ్యవధి ఉంటుంది. మరి సాముదాయిక ఫలితాలు ఈ సంవత్సరం అంతా అసలు ఎలా ఉన్నాయో చూసుకున్నట్లయితే కనుక ముందుగా ఉద్యోగం ఎలా ఉందో, వ్యాపారం ఎలా ఉందో గమనిద్దాం. ఉద్యోగస్తులైనటువంటి వారికి ప్రమోషన్స్ రాకపోయినా ఒక స్థిరత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే ఇన్నాళ్ళు కూడా ఏదో 2 నెలలు చేసి మానేస్తున్నాం, 3 నెలలు చేసి మానేస్తున్నాం అనుకునేటువంటి వారు కొంచెం ఒక కంటిన్యూగా ఒక ఉద్యోగంలో నిలదొక్కుని స్థిరంగా ఆ ఉద్యోగాలు సాగించుకోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. అలానే నిరుద్యోగులను కనుక గమనించినట్లయితే వీరు స్పెసిఫికేషన్స్ అనేటువంటివి పెట్టుకోకపోవడం మంచిది. అంటే ఇలాంటి ఉద్యోగం అయితే, ఇంత ప్యాకేజ్ అయితే, పలానా చోట అయితే, ఇట్లాంటివి పెట్టుకోకుండా ఉండటం అనేది మంచిది. ఏ అవకాశం వస్తే అవకాశాన్ని చేజార్చుకోకుండా అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తేనే మీరు లాభపడతారు. అందుకని నాకు ఇలానే కావాలి, నేను పలానా జాబ్ అయితే నేను చేస్తాను, ఇవి మాత్రం పెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేయకండి. వ్యాపారస్తులకు గత సంవత్సరం కన్నా కూడా మెరుగ్గా ఉంటుందని మాత్రం మనం చెప్పుకోవాలి. సినీ కళా రంగాలలో ఉన్నటువంటి వారికి కొంత యావరేజ్గా సాగేటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. అంటే అయితే మనకు వచ్చేటువంటి అవకాశాలన్నా తక్కువ రావాలి, లేదా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఆదాయం మాత్రం మీరు కోరుకున్నంత లభించకపోవచ్చు. కనుక ఇలా యావరేజ్గా ఇక్కడ సాగుతుందని చెప్పుకోవాలి. రైతులకు 2 పంటలు కూడా కొంత సాధారణంగానే ఉంటాయి. రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి చక్కటి గుర్తింపు లభించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆర్థికంగా చూసుకున్నట్లయితే కనుక సంవత్సర ద్వితీయార్థం తర్వాత నుంచి కూడా ఆర్థిక ప్రగతి బాగుంటుంది. ఖచ్చితంగా మిథున రాశి వారికి గడిచినటువంటి సంవత్సరం మీద చూసుకున్నప్పుడు మాత్రం ఈ సంవత్సరం ఆర్థిక వెసులుబాటు సంవత్సర ద్వితీయార్థం తర్వాత నుంచి రావడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. శుభకార్యాల మూలంగా ఖర్చులు బాగా పెరుగుతాయి. రుణాల యొక్క ఒత్తిళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి తగ్గుతాయి. అలానే అనువంశికంగా వచ్చేటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి ఇబ్బందులు, వాటిని పంచుకోవడం కావచ్చు, లేదా ఒక నిర్ణయానికి రావడం కావచ్చు, వాటిని అమ్మడానికి కానీ చేసే ప్రయత్నాలు కావచ్చు, అలా ఏదో ఒక రకంగా అనువంశికంగా వచ్చేటువంటి ఆస్తుల విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఒక స్పష్టత అనేటువంటిది ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా ఒక కొలిక్కి రావడానికి అవకాశాలు అనేటువంటి ఏర్పడుతున్నాయి. ఇల్లు కావచ్చు, భూమి కావచ్చు, మీకంటూ ఒక ఆస్తిని ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఇలా భూమి మీదనో ఇంటి మీదనో ఈ సంవత్సరం మీరు కొంత పెట్టుబడి పెట్టడానికి అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి మిథున రాశి వారికి అని చెప్పుకోవాలి. ముఖ్యంగా వాహనం మార్పు చేసుకోవడానికో, లేకపోతే వాహనం కొనుగోలు చేసుకోవడానికి, ఆ వాహనం కూడా ట్రెండ్కి తగ్గట్టుగా ఉండే విధంగా, మీ మనసుకు నచ్చినట్టుగా ఉండేటువంటి వాటిని కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎలక్ట్రానిక్ సామాగ్రి ఏదైతే ఉందో దీన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇప్పుడు మ్యూజిక్ సిస్టమ్ ఉందనుకోండి, ఒక మంచి బ్రాండ్, అది బాగా సౌండ్ రావాలి, అలా మీకు తగ్గట్టుగా, అలా ఏదైనప్పటికి కూడా ఒక బ్రాండ్ ఇమేజ్ అనేటువంటిది ఉన్నటువంటి వాటిని కొనుగోలు చేసుకుంటారు. దీనివల్ల కూడా ఖర్చులు బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ దీనివల్ల మానసిక తృప్తి అయితే మాత్రం మీకు కలుగుతుంది. ప్రేమ పెళ్ళిళ్ళు, పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు, ఇట్లా ఏదైనప్పటికీ కూడా వివాహానికి సంబంధించిన అంశాలన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. ఇక్కడ సంతానం లేనటువంటి వారికి సంతానం కలగడానికి కూడా ఈ సంవత్సరం అవకాశాలు పెరుగుతున్నాయి. ఈ సంతానం కలిగే అవకాశాలు కూడా ఈ సంవత్సరం ద్వితీయార్థం నుంచి ఇంకాస్త అధికంగా ఉండడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించినటువంటి బాధ్యతలను కూడా మీరు నెరవేర్చుకోగలుగుతారు. వాళ్ళ పెళ్ళిళ్ళు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన చదువులు కావచ్చు, వాళ్ళు కోరుకునేటువంటి సహాయ సహకారాలు మీరు అందించడం కావచ్చు, ఏ రూపంలో అయినప్పటికీ కూడా సంతానానికి సంబంధించినటువంటి బాధ్యతలు నెరవేర్చుకున్నాం, వాళ్ళకి సంబంధించినటువంటివన్నీ కూడా మనం ఒక ఏర్పాటు చేసేసాం, చింత లేదు అనుకునేటువంటి ఒక స్థితి మీకు ఏర్పడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి. విద్యార్థులు కనుక చూసుకున్నట్లయితే గడిచిన సంవత్సరం కన్నా మీకు చాలా అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి. విద్యాపరంగా విదేశాలకు వెళ్ళడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతున్నాయో చక్కగా కలిసి వస్తాయి. ర్యాంకుల విషయంలో ఒక అడుగు దూరంలో ఉంటారు. అంటే మీరేదో నాకు పలానా ర్యాంక్ వస్తుంది అనుకుంటారు కదా, అంత రాకపోయినా ఇబ్బంది అయితే మాత్రం లేదు. ప్రతి విషయంలోనూ కూడా ప్లాన్ ఏ, ప్లాన్ బి అనేటువంటిది పెట్టుకోవడం మాత్రం మీకు చాలా అవసరం అని చెప్పుకోవాలి. అంటే నేను అనుకున్నది ఇది, నాకు ఇది రాలేదు కనుక నేను మళ్ళీ లాంగ్ టర్మ్ తీసుకుంటాను, ఇట్లా ఏదో ఒకటి చేయడం, లేకపోతే నేను ఇది అనుకున్నాను కనుక ఇదే చేస్తాను అని ఆ పంతాలకి పోకుండా
కాలాన్ని వృధా చేసుకోకుండా ప్రతిదానికి కూడా ఇది ప్రయత్నం చేద్దాం, ఒకవేళ ఇది కాకపోతే ఇంకో దానికి వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచనను కలిగి ఉండటం అనేది విద్యార్థులకి మాత్రం చాలా అవసరం. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక గడిచినటువంటి సంవత్సరంలో వేధించినటువంటి అనారోగ్య సమస్యల నుంచి చాలా చక్కని ఊరట అనేటువంటిది మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఏర్పడుతుందని చెప్పుకోవాలి. షుగర్ కంట్రోల్లోకి రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. బరువు పెరగడానికి లేదా బొజ్జ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. కనుక శారీరక వ్యాయామం అనేటువంటిది కొంత అవసరం అవుతుంది. ఈ మధ్యాహ్నం పూట నిద్రపోవడము ఇట్లాంటివి కూడా కొంత పెరగడానికి అవకాశాలు ఉంటాయి. కనుక వీటి విషయంలో కూడా జాగ్రత్తలు పాటించుకోండి. ఇంకా విదేశాలకు సంబంధించిన విషయాలు కనుక మనం చూసుకున్నట్లయితే విదేశాలలో ఉన్నటువంటి వారు స్వదేశం రావాలన్నా, స్వదేశంలో ఉన్నటువంటి వారు విదేశాలకు వెళ్ళాలన్నా రెండిటికి కూడా కాలం చాలా అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవాలి. విదేశాలలో ఉన్నటువంటి వారికి ఒత్తిళ్లు మాత్రం కాస్త పెరిగేటువంటి కాలం. అక్కడ నిలదొక్కుకోవడానికి అధికంగా శ్రమించవలసినటువంటి స్థితిగతులు కూడా ఏర్పడుతున్నాయని చెప్పని చెప్పుకోవాలి. కోర్టు వ్యవహారాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి ఈ సంవత్సరం అని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే కనుక మాట తీరు విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. వివాదాల్లో చిక్కుపడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక అటువంటి వారికి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. టైం టేబుల్ని పర్ఫెక్ట్గా పాటించుకోవాలి. క్రమశిక్షణ అనేటువంటిది చాలా అవసరం గుర్తుపెట్టుకోవాలి. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం లభించకపోయినా ఈ సంవత్సరం మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే గడిచినటువంటి సంవత్సరం మీద కన్నా మాత్రం అనుకూలంగా ఉంది. ఇంకా తారల ప్రకారంగా నక్షత్రాల ప్రకారంగా చూసుకున్నట్లయితే కనుక మృగశిర నక్షత్రం వారి యొక్క ఫలితాలు చూసుకుంటే హెడ్లైన్స్గా వీళ్ళకి బంధువులతో కానీ మిత్రులతో కానీ సరిపడడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. శ్రమ కూడా కొంచెం ఎక్కువగా ఉండేటువంటి కాలం. వీళ్ళకి ఈ సంవత్సరం యావరేజ్గానే సాగుతోందని చెప్పుకోవచ్చు. అలానే ఆదాయం కావచ్చు, వ్యయం కావచ్చు, రెండు కొంత సరిసమానంగా వెళ్తాయి. సంబంధం లేనటువంటి వివాదాల్లో చిక్కుకోవడానికి అవకాశాలు ఉంటాయి కనుక ఈ మృగశిరీష నక్షత్రం వారు కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఇంకా ఆర్ద్ర నక్షత్రం వారి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనేది కొంచెం హెడ్లైన్స్గా మనం చూసుకున్నట్లయితే కనుక వీళ్ళకి అనారోగ్య సమస్యలు కొంచెం వేధించడానికి అవకాశాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో మాట పట్టింపులతో ఇబ్బందులు కొని తెచ్చుకున్నటువంటి వారు అవుతారు. ఇల్లు కట్టడానికి గాను చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల కావచ్చు, లేకపోతే శుభకార్యాల నిమిత్తంగా కావచ్చు, తలకు మించినటువంటి ఖర్చులు పెరుగుతాయి. కనుక ఇక్కడ ఆర్థికంగా మీరు జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. ఇల్లు కట్టుకోవడము మంచిదే, శుభకార్యాలు మంచివే. కానీ మన తాహత ఏమిటి, ఎంతవరకు మనం ఖర్చు పెట్టగలుగుతాం, ఇదే ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం అనేది అవసరం. ఇంకా పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారిని కనుక మనం చూసుకున్నట్లయితే కనుక వీరికి ఇంటికి సంబంధించిన మార్పులు ఏమైనా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే కుటుంబ వ్యక్తుల యొక్క సహకారం సంపూర్ణంగా లభిస్తుందని చెప్పుకోవాలి. బంధుమిత్రుల యొక్క కలయిక, వాళ్ళతో తరచుగా ఏదైనా ఫంక్షన్స్లో కలవడం కావచ్చు, విహారయాత్రలో కలవడం కావచ్చు, ఇట్లాంటివి జరుగుతూ ఉండటం అనేది మానసిక సంతోషానికి కారణమవుతుంది. మీరు తలపెట్టినటువంటి పనులు ఏవైతున్నాయో ఇల్లు కొనుక్కోవడం కానీ, ఇల్లు కట్టడం కానీ ఇట్లాంటివి ఏవైతున్నాయో, లేకపోతే విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా సానుకూలంగా సాగుతున్నాయి. కనుక పునర్వసు 1, 2, 3 పాదాల వరకు ఇందాక మిథున రాశిలో చెప్పుకున్నటువంటి శుభాలు ఏవైతున్నాయో అవి మరింత హెచ్చుగా వీరు అందిపుచ్చుకోగలుగుతారని చెప్పని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ సంవత్సరం ఉన్నటువంటి ఒడిదుడుకులను తట్టుకొని నిలబడడానికి, యోగాన్ని మరింతగా వృద్ధి చేసుకోవడానికి పాటించవలసిన పరిహారాలు కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ప్రతి గురువారము కూడా నవగ్రహాలలో ఉండేటువంటి గురుగ్రహానికి 108 ప్రదక్షిణాలు చేయడం మంచిది. అంటే గురువు నుంచి మొదలుపెట్టండి, ప్రదక్షిణాన్ని గురువు దగ్గరికి పూర్తి చేయండి. ఇట్లా చక్కగా ప్రతి గురువారం కూడా ఒక 108 ప్రదక్షిణాలు చేయడం అనేది మంచిది. అలానే హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడా 11 సార్లు పారాయణ చేయండి. పారాయణం అయిన తర్వాత ఒక తమలపాకు మీద సింధూరంతో శ్రీరామ అని రాసి ఆ తమలపాకును ఆంజనేయ స్వామి వారి యొక్క శిరస్సును ఉంచేటువంటి ప్రయత్నం చేయండి. ఫోటో అయితే ఫోటో, విగ్రహం అయితే విగ్రహం, చక్కగా ఫోటో మీద పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. దీనివల్ల చాలా వరకు మెరుగైనటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు. మీరు ఏ పని చేద్దాం అనుకున్నా, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, శుభకార్యాలు కావచ్చు, వాటిలో వచ్చేటువంటి ఆటంకాలు ఏవి లేకుండా ఉండటానికి, శుభ పరంపరను పొందడానికి మీకు అనుకూలించేటువంటి క్షేత్రం, దర్శించవలసినటువంటి క్షేత్రం, మీరు ఆరాధన చేయవలసినటువంటిది గాన్గాపూర్లో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారిని. అందుకని చెప్పని గాన్గాపూర్ని తరచుగా దర్శించడం, మీకు ఏదైనా ఆపద వచ్చినట్లయితే నేను గాన్గాపూర్ వస్తాను, అన్నదానం చేస్తానని చెప్పని మొక్కుకోవడం, మీకున్నటువంటి ఆ ఇబ్బందులు తీరిన తర్వాత ఆ యొక్క పరిహారాలని మీరు ఆ మొక్కుల్ని చెల్లించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా పరదేవత అనుగ్రహం చేత సమస్తమైనటువంటి శుభాలు కూడా కలగాలని చెప్పని ప్రార్థిస్తున్నాను. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.